త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన మూవీస్ గానీ, ఆయన డైలాగ్స్ గానీ, ఆయన డైరెక్షన్స్ గానీ, నేరేషన్ గానీ ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా అయితే డైలాగ్స్ అయితే నేను నిజంగా బిగ్ ఫ్యాన్ అన్నమాట త్రివిక్రమ్ గారి గురించి. కానీ ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ లోని సూర్య గారి విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లోని ఈరోజు సూర్య గారిని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో ఏంటంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. దేనికి అంటే ఆ ఆయన ఏదైతే సూర్య గురించి పొగడాలనుకున్నారో ఆ పొగడే క్రమంలోని వయసు గురించి మాటలు వచ్చాయి. అసలు ఏం మాట్లాడనేది ఈ వీడియో తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చూడండి వీడియో. ఆడవాళ్ళంత గమ్ముని ఇష్టపడరు, కానీ ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతి కొద్ది మంది ఉంటారు. అందులో మనకి సూర్య గారు ఒకళ్ళు. నాకు తెలిసి ఇందాక గీత గారు చెప్తుంటే నాకు అనిపించింది, ఇండియాలో నాకు తెలిసి ఇద్దరే హీరోలు వయసు వాళ్ళకి వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరికే వయసు వెనక్కి ట్రావెల్ చేస్తుంది వీళ్ళిద్దరికి. అండ్ ఇండియాలోనే ఓన్లీ ఇద్దరికి వయసు వెనక్కి వెళ్తుందట. ఒకళ్ళు ఏమొచ్చి సూర్య అంట, ఇంకొక ఆయన వచ్చేసి మహేష్ బాబు గారు అంట. అంటే నాకైతే మరి ఆయనకి నాగార్జున గారు కనబడలేదు, వెంకటేష్ గారు కనబడలేదు, చిరంజీవి గారు కనబడ్డారు, నాకు అర్థం అవ్వలేదు. నేనేం చెప్తున్నానంటే ఇది ఇప్పుడు ముందు సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఉన్నప్పుడు ముందు సీనియర్స్ ని ఉద్దేశించి వాళ్ళ గురించి చెప్పిన తర్వాత మిగతా వీళ్ళ గురించి చెప్పుకుంటే బాగుండేమో. మీరు అదే ఇప్పుడు మామూలు తమిళ ఇండస్ట్రీ చూసుకుంటే మీరు ఎవరైనా ఫస్ట్ ఆల భజన ఇది తప్ప మందు ఫస్ట్ ఉండదు. ముందు ఆలు పోడిన తర్వాత ఎవరైనా సరే ఇది అవ్వాల్సిందే. రెండోది లాస్ట్ లో ఒక మాట చెప్పారు, భాష అంటే లాంగ్వేజ్ బ్యారేజ్ గురించి చెప్పి మాట్లాడారు. అది కూడా ఒకసారి చూద్దాం. కార్తీ సార్, యూ గైస్ ఆర్ తెలుగు హీరోస్ ఓన్లీ. ఎందుకంటే బికాస్ నౌ తమిళ్, తెలుగు, హిందీ, దేర్ ఆర్ నో బ్యారియర్స్ బికాస్ ఇండియన్ సినిమా బికేమ్ వన్. ఇంకా దేర్ ఆర్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్, నో రీజనల్ బ్యారియర్స్. సో ఇంకా దయచేసి ఎవరు కూడా దయచేసి అలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడద్దు. ఎందుకంటే మన ప్రపంచం అనే వేదిక మీద మన ఇండియన్ సినిమా తాలూకు సత్తా చాటాల్సిన సమయం ఇది. సో దట్స్ వై ఆ డైరెక్షన్లో మనం అంతా వర్క్ చేస్తున్నాం. సో దాంట్లో ఇది మరో ప్రయాణంగా భావిస్తూ ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన మీ అందరూ, నిజంగా ఈ సినిమాకి నిజమైన హీరోలు మీరు ఆడియన్స్. సో మీ అందరికీ మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ నమస్కారం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ లో మాట్లాడిన దర్శనం ఏదైతే ఉందో ఇండియా సినిమా ఒకటే, అది మనం ఒప్పుకుంటాం, 100% ఒప్పుకుంటాం. మీరు వాళ్ళకి కూడా తమిళ ఇండస్ట్రీకి మీరు చెప్పగలరా? తమిళ పేర్లు తెలుగు పేర్లలో కలపకుండా తెలుగు పేర్లతో రావాలనేసి. మీరు చాలా సినిమాలు తమిళ సినిమాలు రీమేక్ అయినా చూస్తూ ఉంటారు కదా, అందులో మీరు కొన్ని పాటలు చూడండి, కొన్ని డైలాగ్ చూడండి. వాళ్ళ భాష ఏదైతే ఉందో ముందు దాని గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. తర్వాత ఏ భాష అయినా వాళ్ళతో సంబంధం లేదు. అలాగే తమిళనాడులో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని తమిళ్లోనే పేర్లు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఒక హిందీ అని ఇంగ్లీష్ వాళ్ళు ఫస్ట్ ఫుల్ గా మునిగిపోయి ఉన్నారు. అది మీరు అది చెప్పినా అది ఎక్కే పొజిషన్ లో అయితే లేదని నేను అనుకుంటున్నాను. సో బీఆర్ఎస్ అయితే సినిమాని ఇష్టపడి చూసి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నాకు తెలిసి అది ఆ సినిమా తమిళ సినిమా, హిందీ సినిమా, మలయాళం సినిమా అని చూడరు. ప్రతి ఒక్క సినిమా చూసి ఆదరిస్తారు. అది ఎక్కడున్నా వరల్డ్ వైడ్ లోని సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా అది కామన్ గా ఉంటది. కాకపోతే ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే మారాల్సింది కొద్దిగా తమిళ ఇండస్ట్రీ మాత్రమే. నేను కోరేది నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మన నాన్నని పొగుడుదాం, తర్వాత పక్కింటి వాళ్ళ నాన్నని పొగడొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతేగాని ముందు అవతల నాన్న పొగిడి తర్వాత మన నాన్న పొగుడుకుంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఒకటే ఏరియాలో ఉంటాము, ఒకటే దీంట్లో ఉంటాము, ఒకటే చుట్టుపక్కల ఉంటాము, రోజు ముఖం చూసుకుంటాం. అయినంత మాత్రం మన నాన్న మనమే, మన భాష మనదే, మన తెలుగు సినిమా మనదే, మన అభిమానం మనదే అని ఉండాలని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మీకు ఏమైనా కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే నాకు దయచేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.